ఏంది క్రైటీరియా? ఇవాళ రాజకీయ నాయకుల క్రైటీరియా ఏంటిది? సర్పంచ్ టికెట్ ఇవ్వాలంటేనే నీకు ఎన్ని పైసలు అని మొదలవుతుంది. నువ్వు ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నావు, మన దగ్గర డబ్బులు ఉన్నాయా? అంటే ఏ చట్టం ఒక 30 లక్షల లోపు ఖర్చు పెట్టగలిగేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 30 లక్షలు అనేది ఒక రోజు కూడా సరిపోలేదని చెప్పి మనం చూస్తున్న వాట వాస్తవం కదా. ఒక ఎమ్మెల్యే కావాలంటే 30 కోట్లు కావాలని, 40 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి. ఒక ఎంపీ కావాలంటే ఇవాళ 30 నుంచి 100 కోట్లు కావాలనేటువంటి చరిత్ర. అంటే ఆత్మగౌరవాన్ని కూడా అంగట్లో సరుకులాగా అమ్ముకునే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? మళ్ళీ దానికి ఎట్లా నిర్వచనం ఉంటుందంటే, ఈ పైసలకు ఎవడు అమ్ముడుపోతారా అంటే పలాని బస్తీ అమ్ముడుపోతుంది పైసలకు, పలాని కాలనీ అమ్ముడుపోతుంది, పలాని కులం అమ్ముడుపోతుంది. అంటే ఏ ప్రజలైతే ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారో, పేదరికంలో మగ్గిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే తొందరగా అమ్ముడుపోయే సరుకుల్లాగా ముద్ర వేసి వాళ్ళకి దావత్ ఇచ్చి, వాళ్ళకి పైసలు ఇచ్చి, వాళ్ళకి మాయ చేసి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వాళ్ళు కార్పొరేట్ లాక్కుని ఆదర్శంగా తీసుకోరు. వాళ్ళు నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకోరు. వాళ్ళకు కావాల్సింది నేను 50 ఖర్చు పెట్టినా మళ్ళీ 2000 సంపాదించాలి అనేటువంటి వాడు కావాలి. నాకు తెలిసి కేంద్రంలో నేను పోయేస్తున్న ఈ మధ్యకాలంలో ఆఫీసర్లకు పైరేకాలు తక్కువైపోయినట. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకి పైరేకాలు తక్కువైపోయింది. ఎందుకు తక్కువైపోయినరు అంటే నిఘా పెట్టిండు, దొరికితే తోలు తీస్తున్నా అని చెప్పి మాట్లాడుకుంటారు అక్కడ. అంటే మోడీ గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకి బ్రోకర్ల తాకిడి తగ్గిపోయింది అని అర్థం. ఇక్కడ రావాల్సినోడు బ్రోకర్ కాదు బిడ్డ, ఇక్కడ రావాల్సినోడు నిజంగా సమస్య ఉండి పరిష్కారం కావాలంటే వాడే రావాలి తప్ప బ్రోకర్ రావడానికి వీల్లేదనేటువంటి సంకేతం ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. అందుకనే గిలగిల కొట్టుకుంటాను ఈ మధ్యకాలంలో. ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో, నాకు తెలిసి మొత్తం దేశంలో డబ్బులు ఖర్చు పెట్టి ప్రలోభపెట్టి గెలుచుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఎక్కువ తమిళనాడు ఉంటుంది. సౌత్లో చెప్పుకోవడానికి బాధ అనిపిస్తుంది కానీ ఉన్నది. ఆ తదుపరి ఎక్కడ అంటే ఇక్కడ ఉండే ఆంధ్రాలో, ఆ తదుపరి కర్ణాటక. ఇవాళ మొత్తం దేశంలో డబ్బులు అతి ఎక్కువ ఖర్చు పెట్టి ఆత్మగౌరవానికి వెలగట్టి నాయకులకు వెలగట్టి ఎన్నికల్లో పాల్గొంటున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. ఒక కొత్త ఒరవడి గొప్ప సాంప్రదాయం ఉండాలని చెప్పి కేసీఆర్ అన్నాడు. తెలంగాణ కొత్తగా ఏర్పడే రాష్ట్రం, మనం ఏది ఇన్కల్కేట్ చేస్తే, ఏ చరిత్రను అందిస్తే ఆ చరిత్ర శాశ్వతంగా ఉందని చెప్పేటువంటి కేసీఆర్ ఏమందించిండు అంటే 50 కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి ఎన్నికల కొట్లాడు గెలవనటువంటి దుష్ట సాంప్రదాయాన్ని అందించిన వ్యక్తి ఈ దేశానికి కేసీఆర్. గుర్తుపెట్టుకున్నాం. మన ఈ మధ్య ఎక్కడ విన్నాము, ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా డబ్బులు ఇస్తాను, నన్ను చైర్మన్ చేయమని చెప్పినట్ట. అంటే అన్ని పార్టీలకు మీ దగ్గర ఏం పాడైంది, మీరు ఎట్లా కొట్లాడతారు బీజేపీతో కొట్లాడాలంటే నేను సపోర్ట్ కావాలి, నా డబ్బు సపోర్ట్ కావాలని చెప్పి ఆయన బయటపెట్టిండు కదా, టీవీ అయిన రాజ్దీప్ సర్దేశాయ్ ఎవరో బయటపెట్టిండు. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఇవాళ నేను మల్కాజ్గిరి గురించి ఢిల్లీ నుండి వెళ్ళి పోయి వచ్చిన, ఇలా పొద్దున చర్చిస్తుంటే అన్న మల్కాజ్గిరికి ఎవరు వస్తుందో తెలుసా అన్నాడు. ఒక ఆయన 2000 కోట్లు ఖర్చు పెడతాడట మల్కాజ్గిరికి, ఇంకొక ఆయన కూడా 2000 ఖర్చు పెడతాడట. పాప రాజేంద్రన్న ఎందుకట అక్కడ ఈ పైసల యుద్ధంలో రాజేంద్ర ఎందుకట, రాజేంద్ర అలసిపోయింది కదా అన్నాడట. హుజరాబాద్ ఎన్నికల్లో అలసిపోయిండు రాజేంద్రన్న. మళ్ళీ మొన్న డబ్బుకు ధర్మానికి మధ్య ఎట్లుంటుంది అని అంటే నేను ఆ డబ్బుకు ధర్మంతో యుద్ధం చేస్తా అని చెప్పచ్చు. నేను డబ్బుకు ధర్మంతో యుద్ధం చేస్తా, ఇంకా ధర్మాన్ని ఆచరించే ప్రజలతో యుద్ధం చేస్తా అని చెప్పి ప్రజలు